హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో ఆ అప్డేట్ ఏంటో చూసే ముందు, ఆ నోటిఫికేషన్ ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి ఇండియా మార్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవడానికి 19th మే ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి. సో ఇక్కడ చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు, జాబ్స్ అయితే ఉన్నాయని వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ వేకెన్సీస్ ఏంటి అంటే టెలి అసోసియేట్స్ అండ్ డేటా ఎంట్రీ, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇది ఫీమేల్ కేటగిరీ ఉంది. అండ్ నెక్స్ట్ B2B సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంది. అండ్ నెక్స్ట్ టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ ఏమున్నాయి అంటే దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఇక్కడ 4 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ వేకెన్సీస్ ఆ పోస్టులు ఏంటి అని చూసుకున్నట్లయితే టెలి అసోసియేట్స్ అండ్ డేటా ఎంట్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇది ఫీమేల్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి B2B సేల్స్ ఎగ్జిక్యూటివ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ 4 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జాబ్ లొకేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ జాబ్ కోసం లొకేషన్స్ ఏంటి అంటే టెలి అసోసియేట్ పోస్ట్కి అయితే విల్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీలో ఉంది ఈ పోస్ట్ వచ్చేసి. ఇది టెలి అసోసియేట్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఇక్కడ వచ్చేసి జాబ్ లొకేషన్ చెన్నైలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి లొకేషన్ వచ్చేసి నోయిడాలో ఉంది. అండ్ B2B సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి లొకేషన్ వచ్చేసి మదురైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే దెర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్ కేర్ అసోసియేట్కి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే అసిస్టెంట్ ఇండియా మార్ట్ బయర్ ఓవర్ కాల్ ఉంటుంది. అండ్ వెరిఫై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బయర్ ఉంటుంది. అండ్ అప్డేట్ ద సేమ్ ఆన్ ద పోర్టల్ ఉంటుంది. అండ్ వర్క్ యాజ్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఫర్ దిస్. సో దీనికోసం పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్ అయితే కూడా చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్. సో దీనికోసం డిజైన్ ద కంపెనీ హైరింగ్ స్ట్రాటజీ అండ్ వర్క్ విత్ బిజినెస్ హెడ్స్ టు డిటర్మైన్ హైరింగ్ నీడ్స్ అండ్ అడ్వర్టైజ్ జాబ్ పోస్టింగ్ అండ్ మల్టిపుల్ రిక్రూటింగ్ సోర్సెస్. సో ఇలా చూసుకున్నట్లయితే ప్రతి జాబ్కి అయితే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అవి ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాలరీస్ చూసుకున్నట్లయితే టెలి అసోసియేట్ ఆర్ డేటా ఎంట్రీ పోస్ట్కి శాలరీ వచ్చేసి 20,000 శాలరీ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్కి అయితే 15,000 to 25,000 శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ ఎగ్జిక్యూషన్ పోస్ట్ ఉంది కదా, దీనికోసం అయితే 32,600 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి B2B సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంది కదా, దానికోసం అయితే 33,300 నుంచి 40,000 వరకు అయితే పర్ మంత్ శాలరీస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ క్యాండిడేట్ 18 years ఏజ్ అయితే మీరు మినిమం 18 years ఉండాలి అంటున్నారు. అండ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years తర్వాత ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెలి అసోసియేట్ ఆర్ డేటా ఎంట్రీ జాబ్ కోసం అయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ B2 సేల్ ఎగ్జిక్యూటివ్, దీనికోసం అయితే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఉంది. సో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఎవరైనా కూడా ఈ టెలి అసోసియేట్ ఆర్ డేటా ఎంట్రీ ఆర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అండ్ B2B సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెలి అసోసియేట్ అండ్ డేటా ఎంట్రీ పోస్ట్కి అయితే ఇది ఓన్లీ ఫీమేల్కే ఉంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్. సో దీనికోసం అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ MBA అని చెప్తున్నారు. సో MBA చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉండాలి. ఏముండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, అండ్ ఆన్లైన్ డేటా ఎంట్రీ తెలిసి ఉండాలి, అండ్ టెలికాలింగ్ ఉంటుంది, అండ్ యాక్టివ్ లిజనింగ్ ఉండాలి, అండ్ క్లయింట్ సపోర్ట్ ఉండాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే నో ఫర్దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ద పోస్ట్. దీనికోసం వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే ఫర్ IndiaMART requirement the candidates will be selected the basic of short listening and virtual field interviews కూడా ఉంటాయని చెప్తున్నారు. If a candidate is shortlist according to their desired age and qualification. సో ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్కి అప్లై అయిన తర్వాత అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, అండ్ మీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. హౌ టు అప్లై అంటే ఆల్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు అప్లై ఓన్లీ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవడానికి ఇక్కడ వీలైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే దేర్ విల్ బి నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎనీ క్యాండిడేట్స్ అని ఉంది. సో దీనికోసం అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఏమీ లేదు. అండ్ సబ్మిటేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిటింగ్కి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 19th May 2025 వరకు అయితే ఉంది. సో అండ్ మీరు ఈ 19th తర్వాత అప్లికేషన్ పెట్టినా అది అప్పటికి రిసీవ్ అవ్వకపోయినా మిమ్మల్ని అయితే ఎటువంటి ఇంటర్వ్యూకి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుని మీకు హోప్ ఉంటే వెంటనే అప్లై చేసింది, బికాజ్ ఎందుకంటే దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తుంది అనుకుంటున్నాను, నిజంగా యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.